ఒక విధంగా చెప్పాలంటే రేపు రాబోయే ఎలక్షన్సే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిని కి కూడా ముఖ్యంగా దిశానిర్దేశం చేయబోతా ఉంది అని చెప్పేసి అనుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కనీస అవసరాలు కూడా తీర్చినటువంటి ప్రతిపక్షాలు ఇవాళ వచ్చి ఏమని కథలు చెప్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటా ఉన్నానండి. పరిస్థితులు మారాలన్నా, కుటిల రాజకీయ వ్యవస్థలకు విశ్వసనీయత అనే అర్థాన్ని తీసుకురావాలన్నా విలువలతో కూడినటువంటి రాజకీయాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది భావితరాల భవిష్యత్తుకి. అంతేకాదు ఒక లీడర్గా ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం ఒక మేనిఫెస్టోని ఎవరైతే రిలీజ్ చేస్తారో ఒక నాయకుడు, ఆ రిలీజ్ చేసినప్పుడు దాన్ని 100% ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు మాత్రమే ప్రజల్లో నాయకుడి మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి లేదంటే ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఐటీ ప్రొఫెషనల్నే తీసుకోండి, ఒక టార్గెట్స్ పెట్టుకుంటాం, ఒక ప్రాజెక్ట్ పెట్టుకుంటాము, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తాము. ఏదైతే అవుట్పుట్ సరిగా రాలేదో అప్పుడు ఏం చేస్తారంటే, అమ్మో నేను ఇది చేయలేకపోతున్నాను కాబట్టి అతను విరమించుకుంటాడు, ఆ జాబ్ నుండి రిజైన్ చేసి గౌరవంగా పక్కకు తప్పుకుంటాడు. కాబట్టి ఇవాళ రోజున మన రాజకీయాల్లో కూడా ఒక విశ్వసనీయత, నమ్మకము, ప్రజల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు అనే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఏం చేయాలంటే, వారు ఏదైతే ఒక మేనిఫెస్టోని రాష్ట్రాభివృద్ధి కోసం, ప్రజల కోసం ఫామ్ చేస్తారో దాన్ని ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, చేయలేనటువంటి వ్యక్తి ఆ లీడర్షిప్ నుండి స్వయంగా రిజైన్ చేసి పక్కకు తప్పుకునేటువంటి పరిస్థితి రాజకీయాల్లో కూడా వచ్చినప్పుడు మాత్రమే ఇది కూడా ఒక ప్రొఫెషన్ అని చెప్పేసి ఎంతోమంది చదువుకున్న వాళ్ళు రేపు చట్టసభల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మాలాంటి మహిళలము అని చెప్పేసి రేపు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఎంతోమంది చదువుకొని వాళ్ళ రోజున రాజకీయాల్లోకి, చట్టసభల్లోకి రావాలి అంటే ముఖ్యంగా విశ్వసనీయత, విలువలతో కూడినటువంటి పరిస్థితులు ఎప్పుడైతే రాజకీయాల్లో కూడా ఉంటాయో అప్పుడు మాత్రమే మాలాంటి వాళ్ళందరం కూడా మాతో పాటు కొంతమందిని కూడా తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధిలో చెయ్యి కలిపి మేమందరం కూడా భాగస్వాములయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నానండి. అంతేకాదు ముఖ్యంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకుంటే 40 years నుండి ఫైట్ చేస్తే కానీ 33% రిజర్వేషన్ అప్లికబుల్ చేసినటువంటి పరిస్థితి చట్టసభల్లో ఎంతోమంది ఫైట్ చేస్తే, అలాంటిది ఇవాళ రోజున ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఫామ్ అయిన దగ్గర నుండి కూడా మోర్ దాన్ 50% రిజర్వేషన్ అప్లికబుల్ చేసి మహిళల్ని అన్ని రకాలుగా కూడా ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో అందరూ కూడా మా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ మాకేవైతే ఉన్నాయో చట్టాల్లో కావచ్చు, దేనిలో పరిస్థితులకు అనుకూలంగా మాకేవైతే ప్రతిపాదించారో వాటిలో ముఖ్యంగా మా మహిళల్ని ముందుంచి మాటల్లోనే కాదు చేతల్లో కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని పక్కాగా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదండి. కాబట్టి వాళ్ళ రోజున మేమందరం ముందుకొచ్చి ఈ విధంగా పనిచేస్తున్నాము, ధైర్యంగా ఎంతో కూడగట్టుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మేమందరం తీసుకొస్తున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండి. అలాంటి ఎంకరేజ్మెంట్ అన్నిట్లో కూడా ఏదైతే మాకంటూ ప్రవేశపెట్టారో అవన్నీ మాకు మాత్రమే త్వరితగతిన అప్లికబుల్ చేసి మరీ చూపించాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మా మహిళలందరం తరఫున కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అటు ప్రభుత్వాన్ని కావచ్చు, ఎవరైతే గౌరవనీయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లైక్ హై ఎండ్ పొజిషన్లో, టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఉన్నారో, అది ఒక చట్టసభల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎనీ పొజిషన్, అంటే అన్ని రంగాల్లో కూడా మా మహిళలకి ఏవైతే ప్రత్యేకంగా ఉన్నాయో అవన్నీ కూడా మాకు ముఖ్యంగా అప్లికబుల్ అయ్యే విధంగా, పెండింగ్ లేకుండా ముఖ్యంగా మాకు అమలయ్యే విధంగా చూడాలి అని చెప్పేసి ఇటు ప్రభుత్వాన్ని కావచ్చు, ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మహిళలందరి తరపున నేను కోరుకుంటా ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్.